ఎట్లా ఉంటుంది, నేర్పవలసిన విషయాలు నింపినవి ఉంటాయి, దాన్ని ఏముంటారు అవి దగ్గర పెట్టాలి. మేలుకున్నప్పుడు ఇష్యూ వింటూ ఉంటాడు అంతే, కదలడు వింటుంటాడు. అవే ఒక నిమిషం వ్యర్థం కాకుండా దగ్గర పెడితే ఆ పిల్లవాని చెవులు అవే పడతాయి. లేకపోతే బయట ఉండే వాళ్ళ శబ్దాలన్నీ చెవులో పడతాయి. బయట వాళ్ళ శబ్దాలు చెవులో పడకుండా అతనికి ఉత్కృష్టమైన విషయాలు, వేదాలు, శాస్త్రాలు, ధర్మము, న్యాయము, నీతి, సదాచారం, పరోపకారం నేర్పించాలి తల్లి శిశువుకి. ఎప్పుడు రెండో దినం, మూడో, 15వ దినం ఏమిటి, నువ్వు ఎవరికి అపకారం చేయకూడదు, ప్రజలకు ఉపకారం చేస్తూ ఉండాలి. ఉపవాసం చేస్తుంటే నేను కొట్టిన తన్నినను సహించాలి, వాటికి ప్రతికూలం చేయదు, నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించాలి. అటువంటి అన్ని విషయాలు నేర్పుతా. దాన్ని నింపినవి ఉంటాయి, రాసినవి ఉన్నాయి, నింపినవి ఉంటాయి. నింపినవి ఉంటే ఆమె అవన్నీ అక్కడ పెడితే పిల్లవాడు వింటుంటాడు. 6 నెలలు, 10 నెలలు, 8 నెలల శిశువులు అంబాడుతుంటారు. అంబాడుతుంటే విద్య నేర్పాలి. ఇక్కడ ఒక ఆవు చిత్రం పెట్టాలి, ఆట బొమ్మ పెట్టాలి. పెట్టి ఇగో ఇది ఆవు, ఇది మనకు గడ్డి మేసి గడ్డి నుండి పాలిస్తుంది. అటువంటి యంత్రం ప్రపంచం లేదు. గడ్డి నుండి పాలు తీసే యంత్రం ఏమిటి ప్రపంచంలో? ఆవు. కాబట్టి మనకు ఆ తల్లి, దాన్ని మనం రక్షించాలి, దాన్ని సుఖంగా ఉంచాలి, దాన్ని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచితే మనకు అది మనల్ని పోషిస్తుంది. మనం దాన్ని పోషించడం లేదు, అది మనమేం పోషిస్తాం దాన్ని. ఈ విధంగా అనేక విధాల బొమ్మలు పెట్టి, ఆట బొమ్మలు పెట్టి అక్కడ ఉపన్యాసంలో ఉంచాలి, ఇటు వస్తువులు చూపిస్తుండాలి. మొత్తం పరిజ్ఞానం చేసేది. 2 ఏళ్ల తర్వాత రంగులు గ్రహిస్తాడు. అప్పుడు రంగుల చిత్రాలు ఉంచాలి. ఇది ఛత్రపతి శివాజీ చిత్రం. ఒకసారి నేను ఒక ఊరి పోయిన ప్రచారం చేస్తూ, మహబూబ్ నగర్ పాతది ఏదో ఊరు, చిన్న ఊరు. అక్కడ ఆ ఇంటి వ్యక్తి లేడు, రామచంద్రమూర్తి ఆయన. అయితే కొంతసేపటి తర్వాత తండ్రి వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లవాడు నాకు చేయి పట్టుకున్నాడు, కట్టె పట్టుకున్నాడు. పా నేను సపోర్ట్ లేవలే, స్వామి మీరు వెళ్ళండి అని నేను కూడా వెళ్ళిన. ఇగో ఇది ఛత్రపతి శివాజీ చిత్రము, ఇది సావర్కర్ చిత్రం అన్నీ చెప్తా ఉన్నాడు పిల్లవాడు. అయితే రంగు చిత్రాల ద్వారా కూడా పిల్లవానికి నేర్పించాలి. ప్రపంచంలో ఈశ్వరుడు అనే ఎన్ని విషయాలు అంటే మొత్తం నేర్పించాలి. అట్లా అది ఇప్పుడు నేను పుస్తకం ఉన్నదా, చిన్న పుస్తకం లేదా? సరే, అయితే దీంట్లో ఇవన్నీ విషయాలు రాసినాం. అది కాదు, అయితే ఈ విషయాలు నింపినవి కూడా ఉన్నాయి. నింపేసేస్తే అతడు యోగ్యుడైపోతాడు. బయటి ఆటలు, పాటలు, మాటలు, చిత్రాలు, రంగులు, రూపాలు ఏమీ కనిపించకూడదు, వినిపించకూడదు, లేకపోతే ఆ ప్రభావం పడుతుంది. అట్లా ఏకాంతంగా ఉంచాలి. ఏకాంతంగా ఉంచిన తర్వాత మరి 10 మంది పిల్లలు అక్కడ ఉంటే, నిర్మాణాసనంలో ఉంటే ఏం కావాలి, వాళ్ళ భావాలు అవి రాకుండా మొదలు సేద్యం చేసి పెట్టారు. నిర్మాణశాల ఉంటే తెలియదు. నిర్మాణశాల అంటే ఒక దాంట్లో వాహనాలు చేస్తారు, ఒక దగ్గర మట్టి కుండలు ఉంటాయి, ఒక దగ్గర ఆభూషణాలు ఉంటాయా నిర్మాణశాలలు. ఏముంటారు వాటిని? నిర్మాణశాలలు. నిర్మాణశాల ఎవరు? ఏది నిర్మాణశాల? తల్లి గర్భము నిర్మాణశాల, తల్లి నిర్మాత. అవునా కదా? అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను తెలుసుకోవడానికి. మీరు చెప్పండి, ప్రపంచంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీ. మన దేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి నేను తెలుసుకుని ఉంటే 1100 పైన ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని మనకు తెలియదు. అయితే ఆ విశ్వవిద్యాలయాలు ఎట్లా ఉన్నాయి నేను అడుగుతాను. ఆ విశ్వవిద్యాలయాల్లో
ఉపాధ్యాయులు చెప్పింది నన్ను నచ్చ అనకుండా అందరూ అనుసరిస్తారా? ఆ పిల్లల గురించి వాళ్ళకి ఏమైనా పట్టింపు ఉన్నదా? అయితే ఉపాధ్యాయులు చెప్పింది మొట్టమొదలు విని పూర్తిగా మా గురువులు మేము వాడు చెప్పింది నమ్ముతాము, దాన్ని ఆచరిస్తామనే భావన గలవా విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు. ఈ విద్యార్థులను మా శిష్యులు, మా సంతానము వీళ్ళని ఉన్నత స్థానంలో తీసుకోవడం మా కర్తవ్యం, లేకపోతే మాకు పాపం అని అనుకునే ఉపాధ్యాయులు ఉన్న విశ్వవిద్యాలయం ఏది ఎక్కడున్నది? తల్లే విశ్వవిద్యాలయము. అర్థమైందా? ఆమె చెప్పింది శిశువు సందేహం లేకుండా వింటాడు. ఆమె చెప్పినట్టు నవ్వడప్పుడే అదేవిధంగా తల్లి ఏ విధంగా అంటే అదేవిధంగా చేస్తాడు, అదేవిధంగా చేస్తాడు, దాన్ని కాదనడు. తల్లిపైన సందేహం లేని శ్రద్ధ ఆ పిల్లవాడు అనుసరించడానికి పూర్తిగా ప్రయత్నిస్తాడు. మతభేదాలు లేవు, రాగద్వేషాలు లేవు, చింత భయం ఏమి. తల్లి అంటే యథావిధిగా సంతానం, నా సంతానం. ఆ శిశువు తల్లిని గురువుగా భావిస్తాడు. సర్వస్వం ఆమెనే, బోధనమైన ఆమెనే, విద్య అన్నీ ఆమెనే. ఆమెను అడిగితే, తల్లిని అడిగితే అన్నీ వస్తాయి. తండ్రి పక్కకు మొదలు తల్లి. అర్థమైందా? అయితే ఆ శిశువు పైన తల్లికి ఎంత ప్రేమ అంటే సాటి లేని ప్రేమ. ఎవరిపైన అంత ప్రేమ ఉండదు, శిశువు పైన ఉన్నంత ఉంటుందా? ఉండదు. అచ్చా, మరి తల్లి అంటే ఏమిటిది? తల్లి అంటే నేను చెప్తా వినండి. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ప్రజలు ప్రపంచం మన దేశంలో? కనీసము 60 కోట్ల స్త్రీలు ఉంటారా? అందరి సంతానం కావాలన్నా? కావాలి. 1 కోటి మందిని చేయండి అక్కడ, అడగండి. మీరు బ్రహ్మచారిగా ఉంటారా జీవితాంతము? పురుషులు అడిగితే ఏమంటారు? 5 ఉందామంటారు. అర్థమైంది? 1 కోటి మంది స్త్రీలను పోగు చేయండి, అడగండి. మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటారా అంటే ఒకరు కూడా అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు నిర్మించారంటే వాళ్ళు నిర్మాతలు అవుతారు, నిర్మాణం చేస్తారు. ప్రపంచాన్ని ఉద్ధరించగలిగే శక్తి వాళ్ళలో ఉంటుంది. ఆ శక్తి ఆ పిల్లల్లో వస్తుంది. అదే అయితే తల్లిలో ఎట్లా ఉంటుందంటే నేను చెప్తాను. నాకు సంతానం వద్దని అనుకోవడంలో ఎంతమంది ఉంటారు? ఒక్కరు కూడా ఉండరు అనుకుంటారా? అయితే ఒక మీనాక్షి వలింద్, ఏం పేరు? మీనాక్షి వలింద్, మహారాష్ట్ర ఆమెకు 19 ఏళ్ళ వయసులో వివాహమైంది. మంచి కుటుంబము. అయితే 4 నెలలు గర్భపాతమైంది. నాకు అట్లా ఎందుకు ఆయా గర్భపాతం, నాకెందుకు ఆయా? నాకు అమ్మ ఓసారి అట్లా అవుతుంది. మొదటి సంతానం సరే, 2వ సంతానం 5వ నెలలు గర్భపాతం. అరే నాకెందుకు నేను తల్లిని కాకూడదు, తల్లి అనకూడదా? ఆవేదన. ఇప్పుడు ఏం చేస్తారు? ఆమెను పిలుస్తారు, ఆశీర్వచనం ఇప్పిస్తారు. కానీ ఆమె చేతి ఉండే ఆశీర్వచనం ఇప్పించరు. అపమానమే కదా, బాధ. నాకు సంతానం కాకూడదా? నేను తల్లి అనిపించుకోకూడదా? ఆడపిల్లని ఎందుకు జన్మించినా? ఒకటే ప్రశ్న. ఆ మధ్యలో మళ్ళీ సంతానమైంది, అమ్మాయి జన్మించింది, మరణించింది. అరే అదొక వేదన. ఏమిటి ఇట్లా? నాకెందుకు కావాలి? నేను ఎందుకు సంతానం చూడకూడదు? నాకు సంతానం ఎందుకు పొందకూడదు? చికిత్సకుల దగ్గర పరీక్ష చేయించారు. ఎందుకు అట్లా అవుతుంది? ఒక అని చెప్పాడు, నీ గర్భాశయం పనిచేయదమ్మా అని అన్నాడు. అరే ఇక ఈటిదారుడు చెప్పలేనంత బాధ. నా కనుక కాకపోతే నా వారికి 2వ వివాహం చేస్తారు. నాకు అత్తేం కావాలి? నాకు సంతానం కావాలి.
ఎవరిని అడుగుతున్నావు? కావాలంటే కావాలి. అర్థమైందా? నేను పురాణ చరిత్ర విన్నా, ఆ పేరేం పేరు జ్ఞాపకం లేదు. భర్త చనిపోయాడు, యమరాజు తీసుకుపోతాడు ఆత్మను. ఎటు తీసుకుపోతాడు? నా భర్త నా ఎంబడి ఉండాలి, నేను వస్తాపావు. చివరికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది కథ కదా, యథార్థం. దాన్ని రంగు మార్చిన యథార్థం. ఏ స్త్రీ కూడా భర్తను వదిలిపెట్టి ఇష్టపడదు, ఒక్క క్షణం ఉండడానికి ఇష్టపడదు. అయితే ఆమె ఏం చేసిందంటే, సంతానం కావాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో సంతానకు గర్భాశయం దొరకదు బజార్లో. ఏం చేసింది? పోయింది. అమ్మా నీ గర్భాశయం ఏవే? తల్లిని గర్భాశయం అడిగింది. ఎవరామె? తల్లి. ఎవరు? కూతురు. తీసుకుపో ఇస్తానది. అటువంటి తల్లి అటువంటి కూతురు ఉంటుందా? అందరు ఉంటారు. అందరూ అట్లే ఉంటారు, కొందరు ఎక్కువ తక్కువ. అయితే గర్భాశయం తల్లి తీసుకున్నది, లోపల అమర్చిండ్రు. గర్భం ధరించింది. 9 నెలలు చీకుసాలం ఉన్నది. ఆమెకు ఆ 4 గోడలే ప్రపంచము. అయిగా 9 నెలలు 8 నెలలు అనుకుంటా లెక్క పెడతా పోయింది. చివరికి సమయం వచ్చింది, కావు కావు అన్నది. ఇప్పుడు ఎవడ తల్లి? నేను ఈ ఏడుపు శబ్దం వినడానికి జీవించిన. ఎవరామె? అరే ఏం తల్లి? సంతానం కొరకు ఎంత అట్లా దాదాపు ప్రతి తల్లి, ప్రతి స్త్రీ, వివాహిత స్త్రీ కోరుతుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నాళ్ళే, వాళ్ళకు సమానమైన వ్యక్తులు లేరు ప్రపంచంలో. నిర్మాతలు ఎవరు? వారు నిర్మిస్తారు. ఆ విధంగా సీరియల్ యొక్క విలువను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాళ్ళని సరి అయిన పద్ధతిలో వాళ్ళతో లాభం పొందాలి. సమాజాన్ని నిర్మిస్తారు, వాళ్ళే నిర్మిస్తారు. అయితే వాళ్ళు ఏం నిర్మించాలి? నిర్దోషులైన వ్యక్తులను. ప్రపంచంలో నేను చెప్పినాను, అనేక లక్షల రకాల ప్రాణులు ఉన్నాయా? ఆ ప్రాణులలో ఏ ప్రాణి కూడా, ఉదాహరణ తీసుకు ఆవు ఎప్పుడు కూడా నాకు అప్పుడు గడ్డి మేస్తుంటే నాకు పొద్దుటి పూట గడ్డి మిగిలింది, నాకు అయితే సాయంకాలం గడ్డి కావాలని కోరిక ఉండదు. ఉంటుందా? సాయంకాలం గడ్డి మేస్తూ నాకు రేపటి కొరకు గడ్డి అవసరం ఎక్కడ ఉంటుందని లేదు. అది 4 గంటల తర్వాత భోజనం కావాలని కోరిక లేదు. అంటే కేవలం భోజనం చేసేంతే. అదే మనుషులు ఏం చేస్తాడు? ఒక దినం కొరకు కాదు, ఒక నెల కొరకు కాదు, సంవత్సరం కొరకు కాదు, ఏళ్ల కొరకు ఎంత కాబట్టి లక్షల కోట్ల రూపాయలు పోగు చేసుకుంటాడు. అనేక విధాలుగా ఇబ్బందులు, అనేక విధాల సమస్యలు, అనేక విధాల మోసాలు రకరకాలు జరుగుతాయి. అర్థమైందా? ఇది ఏ పశువులు ఏ పక్షి లేదు. వివాహం అవుతుంది రాత్రికి 9 గంటలకు, 100 మంది కూర్చున్నారు పెద్ద దీపాలు వేసుకొని. ఆ రాత్రి చీకటిగా ప్రారంభం కాగానే ఆ పిట్ట లోపల విశ్రామం చేసేది పోతుంది. నువ్వు డమాడం ఎంత కొట్టు, అది ఎట్లున్నది? మనుషుల్లో లేదు. అది నిద్ర వస్తే ఆపడానికి ప్రయత్నిస్తాడు, రాకపోతే మందులు తీసుకుంటాడు. ఇటువంటి దోషాలు లేని వ్యక్తి నిర్మాణము ఉత్కృష్టమైన మానవ నిర్మాణం. అటువంటి దోషాలు లేని వ్యక్తి నిర్మించాలి. సమాజంలో మీకు ఎన్ని దోషాలు కనిపిస్తాయి, నేను దోషాలు ఏ దోషం ఉండకూడదు. అటువంటి వ్యక్తి నిర్మాణమే తల్లి పని. కాబట్టి తల్లి ఎవరు? విశ్వమాత, విశ్వగురు, నిర్మాత. ఆమెను అన్నిటికంటే పై సింహాసనం మీద కూర్చొని పెట్టాలి. సంసదలో మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తావన పెట్టినట్టంటే 30% స్త్రీలు ఉండాలి లోకసభలో. ఉండాలా లేదా? ఉండకూడదు.
వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేయాలి. వాళ్ళు చెప్తారు, వీళ్ళకి ఏం తెలుసు? పైన కూర్చొని పెట్టాలి. ఆమె ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిపించాలి, వద్దంటే ఊరుకునే చేయమంటే. అయితే ఆ విధంగా ఒక నారి సమస్త ప్రపంచాన్ని సన్మార్గంలో మార్చగల సంతానాన్ని నిర్మించాలి, సమాజాన్ని కల్పించాలి. అర్థమైందా? కొంతమంది ఏమన్నంటే మా గురువులు కూడా ఉండే దాంట్లో, ఈ సివిల్ అంటే ఏందయ్యా, మాసిక ధర్మము, సంతానం 10 దినాలు వాళ్ళ జీవితమే కాదు. చాలా పొరపాటు. మా గురువులు అయినా కూడా పొరపాటే, వాళ్ళు లేరు ఇప్పుడు. వారు తమ సమస్త జీవితాన్ని, సమస్త క్రియాకలాపాలను సంతానం కొరకే అర్పిస్తారు, అది తప్ప ఏం లేదు వాళ్ళకు. అర్థమైందా? అయితే మనము అటువంటి వ్యక్తి నిర్వహణ చేయాలనుకుంటే ఆ విద్య కావాలి మనకు. నేను పుస్తకం రాసిన నా ఈ పని కొరకు, నేను అనుకున్న కార్యం కొరకు 3 విధాలుగా ప్రయత్నం చేయాలి. ఒకటి పుస్తకం చదవాలి లేదా వినాలి. నేను ఉపన్యాసాలు చేస్తా, పంపిస్తా, అవి వినాలి. తెలుగులో, హిందీలో 50-60 గంటలు చేసి, ఆ తర్వాత వారి ప్రశిక్షణ నేర్పించాలి. ప్రశిక్షణ నా నుండి తీసుకోవాలి. వివాహం అవుతుందా కదా? అయిన తర్వాత వారు ఎన్నేళ్ళు, 3 ఏళ్ళు లేదా కనీసం 2 లేదా 1 సంవత్సరం ప్రశిక్షణ తీసుకెళ్ళి, ఏంటంటే వారు ఆహార విద్య, తర్వాత శరీర విజ్ఞానము 2 నేర్చుకోవాలి. మన శరీరం దేంతో ఉత్పన్నమైంది? ఆహారం ద్వారా. ఆహారంతో. అయితే ఆహారం గురించి బాగా తెలియదు. ఎటువంటి ఆహారము, దాంట్లో ఏముంటుంది? మనం భోజనం చేసే ప్రతి పదార్థంలో 6 రసాలు ఉంటాయి. మధుర, అమ్ల, లవణ, కడుతుక్తి, కషాయం. ఆ ఆహార పదార్థాల్లో ఆ గుణాలు ఉండేటి మన ఆహారంలో, మన శరీరంలో ఏ పదార్థాలు ఉత్పన్నం చేస్తాయి, ఏ పదార్థాలు సవరిస్తే పెద్ద విజ్ఞానం. అది లేకుండా ఏ తల్లి చేయలేదు, నేర్పించాలి. ఎప్పుడు నిర్మించాలి, ఎప్పుడు నిర్మించకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఏ విధంగా తినాలి. వినండి, మనం మనుషులను కూర్చొని తింటామా? తినొస్తుందా మనకు? నేర్పించలేదు, రానే రాదు. అయితే కూర్చుని నేర్పించేదని అంటే కూర్చుండాలి, వినండి, ఆచమనం చేయాలి. తర్వాత అన్ని పదార్థాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. అర్థమైందా? ఏ పదార్థాలు మనకు అనుకూలమైన అని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఉష్ణమష్యాత్ అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే భోజనం చేయాలి. పొద్దున వండి సాయంకాలం తీసుకోవడము, సాయంకాలం వండిపోతుందా? రోగదృష్ట్యా చేసుకుంటే చికిత్స రూపంలో వేరు, సామాన్యంగా వేసుకోవాలి. అర్థమైందా? అయితే ఆ విధంగా ఉష్ణ భోజనం చేసుకోవాలి. సమయము ఇవన్నీ స్నిగ్ధమష్ణీయత అంటే మన భోజన పదార్థంలో కొద్దిగా నెయ్యి ఉండాలి, వెన్న ఉండాలి. అర్థమైందా? అది లేకుండా జీర్ణంగా ఎందుకు ఉండాలి? అది కూడా చాలా పెద్ద విజ్ఞానం. అర్థమైందా? ఆ తర్వాత ఆకలిని బట్టి భోజనం చేయాలి. ఆకలి ఏమైనా కొలుస్తారా? అది స్వయంగా తెలుసుకోవాలి. మాట్లాడకుండా భోజనం చేయాలి. మాట్లాడుతూ కథ చెప్తాము, దూరం చూసుకుంటే కాదు. ఈ విధంగా ఆలస్యంగా చేయకూడదు. దాన్ని మాట్లాడుకుంటూ గంట అయిపోతుంది, అంతా నీరసం అయిపోతుంది. తొందర చేయకూడదు, పరిమిత సమయం. ఇప్పుడు 5 నిమిషాలు భోజనం చేస్తే 5 నిమిషాలు అవుతుందా? కాదు. అయితే ఆ విధంగా అనేక నియమాలు మనకి ఎవరు చెప్పలేదు, మనం పాడమైంది లేదు. అయితే ఈ విధంగా ఆహారం తీసుకోవాలి. తర్వాత శరీర విజ్ఞానం. మన ఆహారం 2గా మారిపోతుంది. ఒకటి పనికొచ్చే భాగం, ఒకటి పనికిరాని భాగం. అట్లా చివరికి అయితే శుక్రం వరకు పోతుంది. అందరిలో ఉంటుంది శుక్రం, స్త్రీలో పురుషులు.
అయితే దాన్ని రక్షించాలి. ఇప్పుడు చికిత్సలు ఏమిటంటే అది పోతే కూడా ఏం కాదు, తీసేయాలి. చాలా తప్పు. వాళ్ళు ఏమన్నట్టే ఋషి దయానందునికి పుండ్లైనాయి, ఎందుకంటే పూర్తిగా బ్రహ్మచారిని రక్షించాడు. అచ్చా మీరు పుండ్లు ఎందుకైతే శరీరంలో వికారం ఉంటే దూరం చేస్తాయి, అది వికారం లేకపోయా. అయితే ఇవన్నీ పనికిరాని మాటలు, కల్పితమైన మాటలు, నిజానికి దూరం. అయితే ఇటువంటివన్నీ వదిలిపెట్టి మనము విశుద్ధమైన విద్యను నేర్చుకొని మన శరీరాన్ని ఎన్నేళ్ళ సంతానం కావాలి? 3 దినాల సంతానమా, 3 ఏళ్ళ సంతానమా, 20 ఏళ్ళ సంతానమా, 50 ఎంత? జీవేమ శరదశతం శృణయామ శతం ప్రభ్రవామ శతం అధినాశామ శతం. మేము జీవించాలి, వింటూ ఉండాలి, విద్యలు నేర్పిస్తుండాలి, మాట్లాడుతూ స్వతంత్రంగా ఉండాలి, పరతంత్రంగా ఉండాలి. ఇప్పుడు మన దేశం స్వతంత్రమా పరతంత్రమా? పరతంత్రం. స్వతంత్రం అని చెప్తే నేను వాళ్ళతో మాట్లాడడం సిద్ధం. అయితే అటువంటి సంతానాన్ని ఎన్నేళ్ళు శరదశతం అంటే 100 ఏండ్లు రోగాలు లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంతంగా మాట్లాడుతూ విద్య నేర్పుతూ అన్ని పనులు చేస్తూ ఉండాలి. ఎంత? కనీసం 100 భూయశరత అంటే 100 కంటే ఎక్కువ. ఎన్నేళ్ళు? 200 ఏళ్ళు లేదా 300 ఏళ్ళు, 400 ఏళ్ళు ఉంటారు. 400 ఉండి మహర్షి భరద్వాజుడు విమాన విద్య మనకు నేర్పిన వ్యక్తి. మహర్షి ఆయన 400 ఏళ్ళు జీవించాడు. మహర్షి వ్యాసుడు 300 ఏళ్ళు. భీష్ముడు 172 ఏళ్ళ వయసులో యుద్ధం చేస్తున్నాడు యుద్ధక్షేత్రంలో. పాండవులు గడగలని ఏమిటంటే నేను ప్రతిదినము 10,000 సైనికులను నేలగులుస్తా. ఎప్పుడు 172 వయసులో. ఈయన ఉంటే పాండవులను గెలవని చెప్పిపోయిండు. తాత నువ్వు ఎట్లా చచ్చిపోతావు చెప్పు, నువ్వు ఎట్లా చచ్చిపోతావు చెప్పు. వాళ్ళు మనమలే బిడ్డ, నా భూమితో శిఖండిని తెచ్చి నా ముందు నిలబెట్టండి, నేను శస్త్రాస్త్రాలు కింద పెడతా, మీరు కొట్టండి. చేసారు. ఎక్కడున్నాడైనా శరాలంటే బాణాల చేయి పైన నిధించాడు. ఒట్టిగా ఉపన్యాసం ఇస్తా పోయిండు. పాండవులు వింటూ ఉన్నారు. కణువులు ఎక్కడ లేనలేరు, పాండవులు వింటా ఉన్నారు. మృతి దగ్గరికి వచ్చింది. నేను సూర్యుడు ఉత్తరాయణంలో వచ్చే వరకు, ఉత్తరంలో వచ్చే వరకు నేను శరీరం వదల. ఆ విధంగా ఆయన 172 వయసులు. శ్రీకృష్ణుడు 125 ఏళ్ళ తర్వాత వానపర శాసనం కొరకు అడవిలో ఉన్నాడు. వానపర శాసనం తీసుకున్నాడు ఆయన. ఒక వేటగాడు ఆయన కాళ్ళను చూసి, పాదాన్ని చూసి కుందేలనుకో కొట్టినట్టు ఆయన గాయమైంది. ఏం చేసిండు? శరీరాన్ని వదిలిపెట్టిండు, చనిపోలేదు, శరీరం వదిలిపెట్టి. ఆ విద్య ఆయన మార్కండి ఋషి కూడా నేర్పించిండు. శరీరాన్ని వదిలే విద్య ఋషి దయానంద చెప్పినది. తన స్వేచ్ఛతో శరీరాన్ని, చెడిపోయిన శరీరాన్ని వదిలిపెట్టిండు. ఆదివారం అమావాస్య రాత్రి సూర్యాస్తం. ఆ విధంగా ఆయన గతిస్తే తల్లి ఎంత వయసు ఉండాలి? 8వ సంతానం కనీసం 50 ఏళ్ళు ఉండాలి. కనీసం ఉండాలి, కాదు సరిపోదు. ఆమె 65 ఏళ్ళు ఉండాడు. 65 ఏళ్ళు ఉండే బాధపడ్డది. తండ్రి ఇంకా 5-6 ఏళ్ళు పెద్దగా ఉండాలి. బాధపడ్డారు. అంటే 165, 170 ఏళ్ళ వయసులో వరకు జీవించిన అని తెలుస్తుంది. ఇప్పుడు జన్మిస్తారు, తల్లి గర్భంలోనే శరీరం వదిలిపెడతారు. జన్మించి చనిపోతారు. ఎంత ఉండాలి? 3 కిలోల బరువు ఉండాలంటే శిశువుది కనీసం. ఇప్పుడు 800 గ్రాములు, 900 గ్రాములు. 800 గ్రాములు, 900 గ్రాముల సమయంలో జన్మించిన ఇప్పటికి ఉన్నారు నా పరిచితులు. అనేక రకాల శరీరాలు, అనేక రకాల వికృతమైనవి. 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ తలలు కలుసుకున్నాయి, ఇప్పటికి ఉన్నారట.
ఇదేం సంతానము? ఈ సంతానానికి కారణం ఎవరు? ఎవరు చెప్పండి? ఇటువంటి సంతానానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఉత్కృష్టమైన సంతానం నిర్వహణ విద్య ఉంటుంది దానికి వాళ్ళు ఎంత ఉండాలి? 100, 200, 300, 100. అటువంటి సంతానాన్ని నిర్మిస్తే తల్లి ధన్యురాలు. ఆమె ప్రపంచానికి గురువు. అక్కడ లోకసభలో ఉండి 30% మంది అక్కడ ఉండాలన్నా, అంటే 150 మంది ఉండాలన్నా, 180 మంది ఉండాలన్నా, ఏం చేస్తారు? అక్కడ ఉండి కొట్లాడతారు. ఏమవసరం లేదు, ఆమె నేర్పిందే ఒప్పుకోవాలి. ఈ విధంగా మనము దివ్యమానవ నిర్మాణ విద్యను తెలుసుకొని, మనము నేర్చుకొని, అభ్యసించి ఉత్కృష్టమైన మనుషులను ఉత్పన్నం చేయడానికి సిద్ధమై అటువంటి ప్రయత్నం చేసి సమాజాన్ని మార్చాలి. ఆ విధంగా ఏమైతే సమాజంలో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఇక్కడ సుభాష్ చంద్రులు కనిపిస్తారు ఎంతమంది? 10-15 మంది. భగత్ సింగులు కనిపిస్తారు, దుర్గా, బాబీ, గారికి, సులభ కనిపిస్తారు. అయితే ప్రపంచం ఏమవుతుంది? స్వర్గమయమవుతుంది. మనము మనుర్వోయ జనయ దైవం. నువ్వు మొట్టమొదటి నిర్మాతవుగా, తర్వాత దైవం జనం అంటే దివ్య గుణాలు కలిగే వ్యక్తి నిర్మించిన వేదం ఆదేశిస్తే అప్పుడు మనం మనుర్వోయ జనదయది అంటే కాదు, సరే అనాలే మార్గదర్శనం. ఈ విధంగా మనము ఉత్కృష్టమైన మానవ సమాజాన్ని నిర్మించి సమస్త ప్రపంచాన్ని విశుద్ధంగా, పరోపకారంగా, దోషాలు లేని సంతానంగా నిర్మించాలని పేరు. మీరు దీన్ని ఏం చేయాలంటే ఈ పుస్తకాన్ని ముద్రణ చేయాలి, పంచాలి. నా ఉపన్యాసాలు నేను ఇస్తా, తర్వాత నింపుతా, వాటి వినాలి. నా ప్రశిక్షణకు రావాలి, నేర్చుకోవాలి. వాళ్ళు ప్రశిక్షులై 100 మంది 1000 మంది కావాలి. ప్రశిక్షణ ఇస్తుంటే ప్రశిక్షితులు ఎవరు నిర్మాణం. నేను పుస్తకం రాసిన ముద్రించలేదు ఇంకా. దాన్ని తెలుగులో, ఆంగ్ల భాషలో, మరాఠీలో, కన్నడలో, గుజరాత్లో అనువాదం చేసిన ముద్రణ చేయడానికి సిద్ధం. మన రాజ్యాంగం ద్వారా 22 భాషలు ఒప్పుకోబడ్డాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకెన్ని ఉన్నాయి భాషలు? 16, 17 భాషలు. వాటిలో కూడా అనువాదం కావాలి, అయితే అనువాదం చేస్తారు. ఈ విధంగా విదేశాలు కూడా పంపాలి. ఈ విధంగా మొత్తం ప్రపంచాన్ని